నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి 50 కోట్ల నిధులు మంజూరు ఇచ్చారని, అలాగే SGFC కింద 8.50 కోట్లు విడుదల అయ్యాయని, మున్సిపాలిటీ ద్వారా 60% పన్నులు వసూలు చేసే ప్రభుత్వం ద్వారా 1.80 లక్షలు రానున్నాయని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం కావ్యాల సహకారంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు వినయ్ కుమార్. నూతనంగా ఎన్నుకోబడ్డ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి నూతనంగా ఏర్పడ్డ కౌన్సిలర్ చైర్పర్సన్ అండి. ఈ స్థాయికి రావడానికి నాకు అర్హత కల్పించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా మన ఎంపీ కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సగౌరవంగా చెప్తున్నానంటే 2 నెలల ప్రాయం పూర్తి చేసుకోవడానికి దగ్గరికి వస్తున్నాం. మేము ఈ 2 నెలల్లోనే చాలా పురోగతులను అధిగమించామండి. దాంట్లో భాగంగానే ట్యాక్సేషన్ 60% కలెక్ట్ చేసి 16 FCకి సెలెక్ట్ కావడం జరిగింది. దానివల్ల మన మున్సిపాలిటీకి అదనపు ఆదాయం 1,80,00,000 నుండి 2 కోట్ల వరకు రావడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ప్రోత్సాహంతో మనకున్నటువంటి SGFC ఫండ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా మనకు 8,50,00,000 రావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మనకు 50 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. వాటితో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ ప్రజానికానికి తెలియజేస్తూ, ఆ వాస్తవాలు ఎవరు తెలియజేసినా కానీ వాటి పట్ల కొంచెం అవగాహనతో ఉండాలని మున్సిపల్ ప్రజలకు తెలియజేస్తూ, ఇంకా ఉన్నటువంటి కాలంలో మీ సేవ చేయడానికి మేము కానీ, మా కౌన్సిలర్లు కానీ, మేమందరం కలిసి గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో మున్సిపాలిటీకి, నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నూతనంగా సేవ చేసి రాష్ట్రంలోనే అత్యధికంగా సేవలు అందుకున్నటువంటి మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్ది ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తామని మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం.